హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిట్టపల్లి శిరీష వ్లాగ్స్. ఈరోజు మనం రెస్టారెంట్కి వెళ్తే పూరీకి ఆలు కుర్మా ఇస్తారు కదా, అది ఎలా చేస్తారనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అయితే స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకొని అది చిటపటలాడిన తర్వాత ఒక 5 పచ్చిమిర్చీలు కట్ చేసుకున్నవి వేసుకోవాలి. మెంతి ఆకు కొంచెం ఉండే, అది కూడా వేసాను నేను. అది ఆప్షన్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు. నా దగ్గర ఉందని చెప్పేసి వేసాను అనమాట. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో నేను మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నది వేసుకున్నాను. అది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ నేను కరివేపాకు కూడా వేసుకున్నాను. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో నేను ఉల్లికాడ కూడా వేసుకున్నాను. అది ఆప్షన్, ఉల్లికాడ వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు. నా దగ్గర ఉంది అని చెప్పేసి నేను వేసుకున్నాను. అది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో నేను కొన్ని వెజిటేబుల్స్ వేసుకున్నాను. ఏం వేసుకున్నానంటే బీన్స్ చిన్నగా కట్ చేసుకున్నాయి 5 స్పూన్స్ వేసుకున్నాను. ఆలు 2 మీడియం సైజ్ చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకున్నాను. ఇంకా క్యారెట్ కూడా ఒక మీడియం సైజ్ క్యారెట్ తీసుకుని అది కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. అది కూడా వేసాను. వేసి ఒక్క 5-6 స్పూన్ల గ్రీన్ పీస్ కూడా వేసుకోవాలి. వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని అందులో ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే తొందరగా కూరగాయలు మగ్గుతాయి. అందుకని సాల్ట్ సరిపడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట. ఉడకనిచ్చిన తర్వాత దాంట్లో నేను ఒక మీడియం సైజ్ టమాటో చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నది వేసుకున్నాను. వేసుకొని ఒక్కసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత దాంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. ఫస్ట్ అల్లం వెల్లుల్లి ఫ్రై చేసుకొని తర్వాత వెజిటేబుల్స్ వేసుకుంటే వెజిటేబుల్స్ సరిగ్గా కుక్ అవ్వవు, ఇంకా త్వరగా అడుగంటుతుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ వెజిటేబుల్స్ కుక్ అయిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకొని ఒక్క 2 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని దాంట్లో నేను ఒక్క 1/2 స్పూన్ కారం కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కాబట్టి దానికి సరిపడా కారం కూడా వేసుకున్నాను. వేసుకొని ఒక్కసారి కలుపుకున్నాను. కారం కూడా ఫస్టే వేసుకోవద్దు, ఇలా అన్ని ఫ్రై అయిన తర్వాతనే వేసుకోవాలి. తర్వాత నీళ్లు పోసుకోవాలి. ఒక 4 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. నేను ఇది 6 తినే అంత క్వాంటిటీ చేస్తున్నాను అనమాట. సో నాకు 4 గ్లాసుల నీళ్లు పోసుకున్నాను. తర్వాత నేను ఇది బాయిల్ అయ్యేలోపు ఒక కప్పెడు శనగపిండి తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలి. చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, అలా చేసుకోవాలి. నేను ఇది ప్రాసెస్ అంతా చేసేలోపే ఫస్ట్ నేను గోధుమ పిండి నానబెట్టుకున్నాను. తర్వాత ఇలా చిన్న ఉండల్లాగా చేసుకున్నాను పూరీల కోసం అని చెప్పేసి. ఇప్పుడు బాయిల్ అవుతుంది. అయితే ఈ వెజిటేబుల్స్ పర్ఫెక్ట్ గా కుక్ అయినాయా లేవా అని ఒక్క ఆలు తీసి చూసాను అనమాట. బ్రేక్ అవుతుంది. సో ఇది పర్ఫెక్ట్ గా కుక్ అయింది. నేను ఇప్పుడు బేసన్ ఉంది కదా, అది ఇప్పుడు ఆ శనగపిండి బ్యాటర్ ని వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటున్నాను. 10 నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి మూత తీసి, ఎందుకంటే కింద అడుగంటుతుంది కాబట్టి మూత తీసి ప్రతి 2 నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకొని అంతే, మన వెజిటేబుల్స్ ఆలు కుర్మా రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. చేసిన ఆలు కుర్మా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా లైక్ చేయండి, నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. నేను ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. తర్వాత నేను పూరీలు కూడా చేసుకున్నాను. ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకొని తర్వాత పూరీ ప్రెషర్ తోటి పూరీలు ప్రెస్ చేసుకొని పూరీలు ఇలా ఫ్రై చేసేసుకున్నాను అనమాట. ఇంకొక టిప్, మనం పూరీలు చేసేటప్పుడు పిండి తడిపే ముందే ఒక 2 స్పూన్ల బొంబాయి రవ్వ ఇంకా 1 స్పూన్ షుగర్ వేసి కలిపిన తర్వాత పిండిని తడపాలి. అప్పుడు మంచిగా పూరీలు వస్తాయి. ఇప్పుడు రివ్యూ టైం. మా పిల్లలు చెప్తారు ఎలా ఉంది అనేది. ఎట్లుంది? సూపర్ టేస్ట్, అద్భుతం. తిరుగు. ఎట్లుంది?
Chill, Mama, chill. Super. Thank you for watching my video. Stay tuned for more updates.